రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకుంటాం. కాంగ్రెస్కి మీరు ఏకీభవిస్తున్నారా? బీఆర్ఎస్ చెప్పినట్టుగానే అవన్నీ బోగస్ కంపెనీలు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, అమెరికా దక్షిణ కొరియా పర్యటన ఫెయిల్ అని అంటున్నారా? మీ పార్టీ స్టాండ్ ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరియు పెద్దలందరికీ నమస్కారం. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. అది ఏదైనా సరే జరిగిన దాని మీద మనం ఏం మాట్లాడాలనేటువంటి అంశం వచ్చింది అని అంటే, గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏందో మనకు క్లియర్ గా తెలుసు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం అన్నది, తెలంగాణ ఉద్యమం తర్వాత సుమారు 20కి పైగా 20, 22, 23 సార్లు కేటీఆర్ యాత్ర చేసిండు. చేసిన ప్రతిసారి ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అని ప్రకటించుకుంటూ వచ్చిండు. సరే, వచ్చిన దాంట్లో ఏముంది, ఏం సంగతి అనేది మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సందర్భాలను చూసినటువంటి దాఖలు ఉన్నాయి. కొన్ని సంస్థలకు ఎంఓయూలు చేసారు. ఎంఓయూలు చేసిన తర్వాత వాళ్ళకు సరైనటువంటి ల్యాండ్ ఇవ్వకపోగా, వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ లో ఏదో లిటికేషన్ ఉండి, కోర్టు లావాదేవీలు అవి ఉండి ఆ కంపెనీలు స్టక్ అయిపోయి ఎంఓయూలు క్యాన్సిల్ అయిన దాఖలాలు కూడా చూసినాం మనం. అంటే ఈడ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంలో 10 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టి ఐటీ సెక్టర్ ని ఏడుకో తీసుకుపోతాడు కానీ ఏమాత్రం జరగలే. భౌగోళికంగా హైదరాబాద్ కొంచెం కేంద్రంగా బాగుంది, అన్ని వాతావరణం దృష్ట్యా బాగుంది కాబట్టి కొన్ని కంపెనీలు స్వతహాగా ముందుకు వచ్చి ఇచ్చేసినటువంటి దాఖలు కానీ వీరి ప్రోత్సాహం పెద్దగా ఎక్కడ ఉన్నటువంటి దాఖలాలు లేవు. మాత్రం సందేహం లేదు. రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు, 2 సార్లు టూర్ పోయినా రేవంత్ రెడ్డికి ఉన్న ఒక ఇమేజ్ ని ఆయన నేను ఇది కాదు అనే చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. రేవంత్ రెడ్డి మాస్ లీడరు, ఆయన టెక్నాలజీ పరంగా ఆయనకు నాలెడ్జ్ లేదు, లేదా టెక్నాలజీ పరంగా కాంగ్రెస్ ఏం చేయలేనటువంటి కొంత ఎక్కడో కొంత ఆయన విన్నందుకు దానిని తుడిచివేసేటువంటి ప్రయత్నమే ఈ యాత్రలు జరుగుతున్నాయని నేను భావిస్తున్నా. ఈ టూర్ మొత్తం కూడా బోగస్ టూర్ అన్నట్టే అనిపిస్తా ఉంది. ఆ 19 కంపెనీలో 3-4 కంపెనీలు కొంత ఏదో ఇచ్చేసేటువంటి ప్రయత్నం ఉంది. మిగతా కంపెనీల పరిస్థితి ఏం లేదు. తర్వాత వీళ్ళు ఎక్కడైనా కానీ శాంటిటీ ఎక్కడ ఉంది? వీళ్ళు ఇస్తున్నటువంటి కంపెనీలు, వీళ్ళు చెప్తున్నటువంటి నిధులు అవి ఎప్పుడు వస్తాయి, ఎక్కడ వస్తాయి, దాని మీద ఉపయోగాలు 30,000 మందికి ఉద్యోగాలు అంటారు. అసలు అంతగానం జరిగితే ఇంకా ఇప్పుడు పరిస్థితులు ఏంది? ఒకవేళ గత ప్రభుత్వంలో పోయినప్పుడల్లా చెప్పింది అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ హైదరాబాద్ లో లేదా తెలంగాణలో ఒక్క నిరుద్యోగులు ఉండొద్దు, లేదా మన దేశం నుంచి మన హైదరాబాద్ నుంచి మనం వలస వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉండొద్దు. కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాము, ప్రతిసారి ఒక అకాడమిక్ ఇయర్ రాగానే ఎయిర్పోర్ట్లు కిక్కిరిసిపోతున్నాయి. లక్షలాది మంది యువత పక్క దేశాలకు వలస పోయి అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు పనిచేస్తున్న దాఖలాలు మనం చూస్తా ఉన్నాము. మన వీళ్ళేమో ప్రతిసారి పోయి ఈ కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీలో వచ్చాయి, ఈ కంపెనీలు వచ్చాయి, 2,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటారు. కానీ ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చినాయి, ఎవరి జోబులకు వచ్చినాయి? వీళ్ళ సొంతంగా వస్తున్నాయా? ఈ కంపెనీలు కూడా వీళ్ళే సొంతంగా, ఎవరైతే గతంలో మనం సందర్భాలు చూస్తున్నప్పుడు కేటీఆర్ విషయంలో కొన్ని సందర్భాలు విన్నాము, ఇలా రేవంత్ రెడ్డి విషయం కూడా వీళ్ళే కొన్ని కంపెనీలను క్రియేట్ చేస్తారు, ఆ షెల్ కంపెనీలను పెడతారు, దాంట్లో ఇంకెవరో పెట్టుబడులు పెడతారు, ఇంకేదో చేస్తారు, ఇంకేదో ప్రవాసాంధ్రులందరినీ తీసుకుంటాము, మీరంతా పెట్టుబడులు పెట్టండి, మీరంతా ఇచ్చేయండి, మన భారతదేశం అభివృద్ధి చెందాలి, మన తెలంగాణ ప్రాంతం అనేటువంటి సెంటిమెంట్ మాట్లాడుతున్నారు. కానీ ఈ నిధులు కానీ పెట్టుబడులు కానీ ఎక్కడ ఉపయోగపడుతున్నాయని ఈ రోజు వరకు చూసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ తెలంగాణలో భాగ్యనగర్, హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే భౌగోళికంగా కలిసి వచ్చేటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇలా టెక్నాలజీ పరంగా, ఐటీ పరంగా కొన్ని కంపెనీలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేదు. 31,000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు. మరి దాన్ని ఏం లెక్కనో ఏం సంగతి చెప్పరు, కంపెనీల పేర్లు అంటారు, అది ఏమంటారు ఏం సంగతి తెలియదు, అది ఎప్పటికొస్తే అనే పూర్తి వివరాలు కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శైలి ఒకటే, ఖచ్చితంగా ఏదైతే ఐటీ సెక్టార్ లో మేము కూడా కొంత చేయగలుగుతున్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొకటి ఎక్కడా లేదు. ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుందాం, ఉన్న కంపెనీలు కూడా కట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వలసపోతుందా? అమర్రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల పెట్టుబడి పెడతానని గత ప్రభుత్వం సరైనటువంటి స్థలం లేక, సరైనటువంటి ఆధారం లేక ఆ కంపెనీ పరిస్థితి ఎక్కడికి వాళ్ళు మేము వలస వెళ్ళిపోతాం అనేటువంటి వాతావరణం వాళ్ళకి కనబడతా ఉంది. తర్వాత అనే టెక్నాలజీ అనేటువంటి సంస్థ కూడా గుజరాత్ కి వెళ్ళిపోయింది. తర్వాత కార్ని అనేటువంటి సంస్థ కూడా చెన్నైకి వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా అనేకమైనటువంటి సంస్థలు పక్క రాష్ట్రం చెన్నై గానీ, గుజరాత్ గానీ, బెంగళూరులో
ఇదైతే ఉన్నాయి, లేదా ఇప్పుడు మనం అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఆంధ్ర వెళ్ళే ప్రయత్నం అనేది జరుగుతూ ఉందని మనం వింటా ఉన్నాము. రాష్ట్రంలో పెట్టుబడి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి ఉన్నటువంటి కంపెనీలను ఆదరించేటువంటి ప్రయత్నం చేయకుండా అసలు నిజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏందో మనం నిలబడతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా మనం అనేక అంశాల్లో ముందున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. కానీ తెలంగాణ విషయంకి వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ కరువైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం భూములు అమ్ముకొని బతికింది, వీళ్ళు కూడా మళ్ళా భూములు అమ్ముకొని ఎక్కడ కూడా డబ్బుని కేంద్రంగా లేదా డబ్బుని సృష్టించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తలేరు. ఏమున్నా ఉన్నది అమ్ముకోవాలి తినాలి, లేదా అప్పులు చేయాలనేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది, వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. 9,000 8,000 కోట్లు మళ్ళీ అప్పులు అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారో ఏం సంగతి తెలియదు. నిజంగా కూడా ఉపాధి రంగాన్ని ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 2 చోట్ల చెప్పారు, ఫార్మా రంగంలో ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నారు. వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే రోడ్డుకి ఎక్కే పరిస్థితి వాళ్ళు ఉంది. టెక్నాలజీ రంగం అనేది దాంట్లో కూడా లేదు. ఏ రంగం వైపైనా పని చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక అంశాల మీద శ్రద్ధ తీసుకొని అప్పుడు ఇంకేదైనా చేస్తే ఈ టూర్లలో ఫలితం కనబడుతుంది. వీళ్ళేదో పోతున్నాము వస్తున్నాము, ఈ 8 నెలలు 2 సార్లు పోయినాము అని అంటున్నారు. ఆయన 24 సార్లు 22 23 సార్లు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వచ్చాడు, ఆయన పోటీగా ఈయన కూడా పోయేస్తానటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడో మనం చూస్తే కానీ తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ 2 పార్టీలు కూడా మేమేం తక్కువగా అనేటువంటి టూర్లు చేస్తున్నారు తప్ప ప్రయోజనం అయితే ఎక్కడ కూడా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని క్లియర్ గా చెప్తాను.